హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బత్తాయి జ్యూసు ఇన్స్టంట్ జ్యూసర్లో ఎలా తీయడం అనేది చూపిస్తున్నాను. అంతకన్నా ముందు నా ఛానల్ను కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. ఇది వేసవి కాలం. ఎక్కువ మంది డిహైడ్రేషన్తో ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఈ డిహైడ్రేషన్ సమస్య నుండి కాపాడుకోవటానికి ఫ్రూట్ జ్యూస్ మరియు ఫ్రూట్స్, అంతేకాకుండా మంచినీరు మరియు మజ్జిగను తీసుకోవడం చాలా మంచిది. డిహైడ్రేషన్ ఉపశమనం పొందాలంటే బత్తాయి పండు లేదా ఒక బత్తాయి జ్యూసు ఎక్కువగా మేలు చేస్తుంది. బత్తాయిలో ఎక్కువ పోషకాలే కాకుండా ఔషధ గుణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అది మన శరీరానికి ఏ విధంగా మేలు చేస్తాయో మరియు ఏ ఏ వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చునో తెలుసుకుందాం. ఒక బత్తాయి జ్యూసు లేదా ఒక బత్తాయి తినడం, అలా చేయడం వలన అనేక వ్యాధుల నిర్మూలన ఆపుతాయని. ఎందుకంటే బత్తాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అనేక మంది చిగుళ్ళ నుంచి రక్తం కారడం వలన చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఒక కప్పు బత్తాయి రసంలో చిటికెడు బ్లాక్ సాల్ట్ కలిపి పుక్కిలించి ఉమ్మేయడం వలన చాలా వరకు ఉపశమనం పొందవచ్చు వ్యాధి నుంచి. వేసవి కాలంలో అనేక మంది డయేరియా వ్యాధిన పడుతుంటారు. వారిలో అలసట, నీరసం ఆవహిస్తుంటుంది. వాటి నుంచి ఉపశమనం పొందాలంటే ఒక గ్లాసు బత్తాయి జ్యూసు అద్భుతంగా పనిచేస్తుంది. ఇక బత్తాయిలో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని పేరుకున్న టాక్సిన్లు బయటకు పంపడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా జుట్టును పెరగడానికి మరియు చర్మ సౌందర్యానికి కూడా బత్తాయి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక బత్తాయి జ్యూస్ తీయడం చాలా ఈజీ. ఈ ఇన్స్టంట్ జ్యూసర్లో హాఫ్ పీస్ బత్తాయిది పెట్టి రౌండ్గా తిప్పి ప్రెస్ చేయడం అంతే. ఈజీగా జ్యూస్ కింద జ్యూస్ గ్లాసులోకి వస్తుంది. చాలా ఈజీగా జ్యూస్ తయారు చేసుకోవచ్చు. ఇక మెయింటెనెన్స్, క్లీనింగ్ విషయానికి వస్తే చాలా ఈజీ. జ్యూస్ తీయడం ఎంత ఈజీనో మెయింటెనెన్స్, క్లీనింగ్ కూడా అంతే ఈజీ. చాలా ఈజీగా అందరూ యూజ్ చేయవచ్చు. ఫ్రూట్ జ్యూస్ ఒక చుక్క నీరు కానీ ఇందులో యాడ్ చేయలేదు. మీరు కావాలనుకుంటే ఒక స్పూన్ షుగర్ వేసుకొని జ్యూస్ తాగవచ్చు, లేదా 1/4 సాల్ట్ యాడ్ చేసి జ్యూస్ తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.